హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? ఈ వీక్ పెద్దగా మూవీస్ అయితే ఏం లేవు. బట్ 'విజయ్ సేతుపతి' గారిది 'ఏస్' అనే మూవీ రిలీజ్ అయింది. అది కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టే వరకు తెలీదు. అంత బాగా ప్రమోట్ చేశారనమాట. అదంతా పక్కన పెడితే మనం ఎంత కన్సిస్టెంట్‌గా రివ్యూస్ ఇస్తున్నా సబ్‌స్క్రైబర్స్ కౌంట్ పెరగట్లేదండి. ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. బోల్ట్ కాశీ జైలు పనిష్మెంట్ తర్వాత మలేషియాకి వెళ్లి ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేస్తాడు. కానీ తన పాస్ట్ క్రిమినల్ మైండ్‌సెట్‌తో మళ్ళీ ఒక క్రైమ్ చేస్తాడు. ఆ క్రైమ్ ఏంటి? అది చేశాక కాశీ ఎలా ఎస్కేప్ అయ్యాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ హాఫ్‌లో ఒక పోకర్ గేమ్ ఎపిసోడ్ ఉంటుంది. టెన్షన్ క్రియేట్ చేసి, మైండ్ గేమ్ సీన్స్ బాగా ఎంగేజ్ చేసింది. ఈ పోర్షన్ వరకు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్‌లో ఒక డీసెంట్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ఐడియా కూడా బాగుంది. క్లైమాక్స్‌లో కాశీ ఎలా ఎస్కేప్ అయ్యే ప్రాసెస్ పర్లేదు బానే ఉంది. యోగిబాబు కామెడీ ఫుల్ అంతగా వర్కౌట్ కాకపోయినా ఆయన టైమింగ్‌తో కొన్ని ప్లేసెస్‌లో బాగా నవ్వించారు. టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ నుండి క్వాలిటీ వర్కే కనిపించింది. కానీ జస్టిన్ ప్రభాకర్ గారి మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. శామ్ సీఎస్ బీజీఎం బాగా వర్క్ అయింది. ముఖ్యంగా చేస్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ సీన్స్‌లో బీజీఎం చాలా బాగుంది. ఇప్పుడు ఇంక నెగెటివ్ స్టార్ట్ చేస్తే సినిమా స్టార్ట్ అయ్యాక 45 మినిట్స్ వరకు ప్రాపర్ కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేయరు. స్టోరీ లేట్‌గా స్టార్ట్ అవ్వడంతో అసలు ఎంగేజ్ అవ్వలేకపోయా. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ కూడా న్యాచురల్‌గా రాదు. ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. ఇక స్క్రీన్ ప్లేలో ఎటువంటి లేయర్స్ ఉండవు. ఒక్కటే టోన్ మీద, ఒక్కటే పాయింట్ మీద కొట్టేస్తారు. కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్టింగ్‌గా లేకపోయినా స్క్రీన్ ప్లేతో సమ్‌హౌ ఎంగేజ్ చేయొచ్చు. కానీ అసలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు మూవీ. చాలా ఫ్లాట్‌గా అసలు హైస్ లేకుండా వెళ్ళిపోతా ఉంటది. అసలు సినిమాకి మెయిన్ ప్రాబ్లమ్ హీరో క్యారెక్టరైజేషన్. అంటే తన క్యారెక్టర్‌కి అసలు కనెక్ట్ అవ్వము. కానీ ఈ సినిమా మొత్తం నడిచేదే హీరో క్యారెక్టర్ మీదనే. హీరో క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్ అన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే సినిమా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. వాడసలు ఏం చేస్తాడో, ఏంటో అనే టెన్షన్ మనకి క్రియేట్ అవుతే సినిమా చాలా ఎంగేజింగ్‌గా అనిపించింది. కానీ ఈ సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ క్లారిటీ లేకుండా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్ పేస్డ్‌గా ఉంటది. కానీ మనకి మాత్రం ఆ రష్ రాదు. ఎందుకంటే కట్స్ ఫాస్ట్‌గా ఉన్నంత మాత్రాన మనకు ఆ ఫాస్ట్ పేస్డ్ ఫీలింగ్ రాదు. స్టోరీ ముందుకు వెళ్ళాలి కదా! వెళ్తేనే కదా మనకి సినిమా ముందుకు వెళ్తున్న ఫీలింగ్ వచ్చేది. అలా కాకుండా స్టోరీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటే కట్స్ ఎంత ఫాస్ట్‌గా ఉన్నా కూడా మనకి ల్యాగ్ చేస్తున్నట్టే అనిపించిద్ది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్‌లో సమ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. కానీ అలాంటి ఎలిమెంట్ సినిమాలో ఏమీ లేదు. ఒక్క పాయింట్‌లో కూడా మనల్ని సర్ప్రైజ్ చేయరు. అసలు సినిమాలో ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఫ్రెష్‌గా ఉంది అనటానికి లేదండి. ఇంక హీరో క్యారెక్టర్ ఏమైనా చేయగలుగుతాడు. ఇంక వాడు చేయలేనిది ఏముండదు. ఇంక మనకి వచ్చే థ్రిల్ ఏముంటది చెప్పండి? సినిమాలో ఒక రాబరీ సీన్ ఉంటది. ఆ సీన్‌ని కూడా చాలా నార్మల్‌గా హీరో ఏదో పిక్నిక్‌కి వెళ్ళినట్టు ప్రెజెంట్ చేస్తారు. ఫైట్స్ చూడడానికి బానే ఉంటాయి. కానీ ఆ ఫైట్స్‌కి ఒక పర్పస్ లేనప్పుడు ఆ ఫైట్ కంపోజిషన్ ఎంత బాగున్నా మనం ఆ ఫైట్స్‌ని ఎంజాయ్ చేయలేం. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే విజయ్ సేతుపతి గారికి పెద్దగా పెర్ఫార్మ్ చేయడానికి ఏం లేదు. అంటే ఆ క్యారెక్టర్‌లో అంత డెప్త్ అయితే లేదండి. ఒక్కటే టోన్‌లో చేసేస్తారు. సో, ఇంక ఆయన స్టైల్‌లో బానే చేశారు. ఇక 'రుక్మిణి వసంత్' గారికి కూడా పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ ఆవిడకి ఉన్న స్కోప్‌లో ఆవిడ బానే చేశారండి. 'యోగిబాబు' గారు మాత్రం కొన్ని సీన్స్‌లో బానే నవ్వించారు. ఓవరాల్‌గా చెప్పాలంటే నాకైతే సినిమా నచ్చలేదు భయ్యా. ఇట్స్ ఎ బిలో యావరేజ్ ఫిల్మ్. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎన్నో చూసేసాం మనం. కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఇందులో ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.